జీవితం చాలా విచిత్రమైనదండి. అది సమస్యల పుట్ట. ప్రతి సమస్య డబ్బుతోనే ముడిపడుతుంది. ఉన్నవాడికి జీవితం ఒక వెంట్రుక, లేని దరిద్రుడికి అది మూడిన వెంట్రుక. మరి మధ్య తరగతి మానవుడు ఉన్నాడే, వాడు నిద్ర లేచిన దగ్గర నుండి అన్ని 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 సమస్యలే. మన విశ్వనాథ్ ఉన్నాడే, విశ్వనాథ్ ఈజ్ నైస్ ఫెలో. ఉద్యోగం మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్. క్షమించాలి, ఇంతకు నేనెవరో చెప్పలేదు కదా. లక్కనో బ్యాడ్ లక్కనో, నీడనో ఫేటనో రకరకాల పేర్లతో నన్ను పిలుస్తుంటారు. ఇకపోతే విశ్వనాథానికి అరేర్స్ వచ్చాయి. భార్యకు పట్టు చీర కొనాలనుకున్నాడు. కొనాలన్న కోరిక ఉంది, కొనగలిగినంత డబ్బు ఉంది. అయితే ఇంకేముందండి అడ్డు? ఇవాళ నాకు పాత ఏరియల్స్ తాలూకు 10,000 రూపాయలు వచ్చాయి. నీకు ఈరోజు తప్పకుండా పట్టు చీర కొనాల్సిందే. నాకెందుకండి, మీరు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, మీరు మంచి బట్టలు కొనుక్కోండి. అదేంటే నీకున్నదే ఒకే ఒక పట్టు చీర, ఎక్కడికి వెళ్ళినా అదే. ఏం బాగుండదు. నాకు బాగానే ఉంటుంది. పాతదైనా ఎప్పటికీ కొత్తదిలానే ఉంటుంది. నీకు నాకు బాగానే ఉంటుంది, కానీ చూసేవాళ్ళకే బాగుండదు. ప్రతిసారి నేను చీర కొనేటప్పుడు ఏదో ఒక అడ్డు వచ్చి ఆ ప్రోగ్రాం కాస్త పోస్ట్పోన్ అయిపోతుంది. ఈసారి తప్పదు. తప్పదు. సరే, వెళ్ళి 5 నిమిషాల్లో రెడీ. ఓకే, ఇదిగో 2 నిమిషాల్లో రావాలి. 2 నిమిషాల్లో వస్తా. చీకటి పడితే లైట్ల వెలుతుల్లో రంగులు సరిగా తెలియవు. మీకు వచ్చిన 10,000 తోడు ఇంకో 5,000 పని పెట్టింది మీ అమ్మాయి. ఏంటే అసలు కాస్త వివరంగా చెప్పు. పెద్ద మనిషి అయిందండి. అదండి విషయం. మరి విశ్వనాథ్ ఏం చేస్తాడో చూద్దాం. మరి ఏంటండి వాళ్ళు మీ మొహం చూడలేట్లా వెలిగిపోతుంది? ఏం లేదే, మా ఊళ్ళో మా నాన్న వాళ్ళ అన్నదమ్ములకి ఒక స్థలం ఉంది. అది అమ్మితే 4 లక్షలు వస్తుంది. ఆ డబ్బుతో నీ మెళ్ళో 3 కాళ్ళు బంగారు గొలుసు, ఆ 2 చేతులకి బంగారు గాజులు. ఇక్కడ నుంచి లెక్క నేను చెప్తాను, వినండి. ఏంటో చెప్పు. మన అబ్బాయి రవి ఎంసెట్ లో జాయిన్ అవుతాను అంటున్నాడు. ఎంసెట్? అదేమిటి, వాడికి ఇంటర్లో కూడా సరిగ్గా మార్కులు రాలేదు. ఇప్పుడు ఎంసెట్ అంటే కోచింగ్ అది ఇది. అలా కాదండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయ్యారట. నేను కూడా జాయిన్ అవుతానమ్మా అని అన్న కూడా తినకుండా అది పడుకున్నాడు. సరే, ఓ పని చేద్దాం, మన ఖర్చులు పోను వీళ్ళని వాడికి ఇచ్చేద్దాంలే. ఏమిటి అలా నవ్వుతావు? ఏమిటా, వాళ్ళ లాడ్జింగ్ కోచింగ్ ఫీజు అన్నీ కలిపి 4 లక్షలు కావాలి. అంటే ఆ 4 లక్షలు బంగారం ఇవాళ కాకపోతే ఇంకెప్పుడైనా కొనుక్కోవచ్చు. అంతేలే. అదండి సంగతి. చేతిలో కప్పు ఉంది, తాగటానికి లిప్పు ఉంది. సిప్పికి లిప్పు దూరం కావడం అంటే ఇదే. మరి
సావిత్రి సావిత్రి హలో విశ్వనాథం. మరి నీ అమ్మ కడుపు వాడా నువ్వు ఎక్కడ దాపురించావు? ఇదిగో నా భార్య పెళ్లి రోజు తలంబరాలు నా నెత్తిన చూడప్పుడు చూసా ఆనందం. మళ్ళీ ఇన్నాళ్ళు చూడాలనుకుంటున్నానయ్యా. ఇదిగో నీ దండం పెడతా, నువ్వు వెళ్ళవా బాబు, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, వెళ్ళయ్యా. ఏంటండి తను వెతికిస్తున్నారు? ఏ లేదే, చిల్లర డబ్బులు పడ్డట్టుంటేను ఏ లేదు కానీ రా ఇలా వచ్చి కూర్చో చెప్తా. ఏమిటి? ప్రతిసారి నీకేదో కొనాలంటే బడ్జెట్ అప్సెట్ అవుతుందని ఈసారి నీకు చెప్పకుండా ఒక మంచి పని చేశాను. ఏమిటో అది? కళ్ళు మూసుకో చెప్తాను. ఏమిటో చెప్పండి. మూసుకోమన్నాను కదా. త్వరగా చెప్పండి. హై గొలుసు చాలా బాగుందండి. అవును, మిమ్మల్ని గొలుస్తామని ఎవరు చెప్పారు? ఈ అమ్మ కడుపు మాడ నా పిల్లాన్ని కొలుస్తుందని నాకు ఎవడన్నా చెబుతాడంటే అలా కాదండి, మనం మనవరాలకి బారసాలలో గొలుసు పెడతాం అన్నావా? పెట్టలేదు. అందుకని చెప్పి వాళ్ళ అత్త మామలు దాన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మన అమ్మాయి అల్లుడు కూడా దానికి వంత పాడుతున్నట్ట. అదేమో ఏడుస్తూ కూర్చుని పాపం. సత్యలోకి ఇచ్చేపోతాడా? ప్రతిదానికి తొందర అయితే ఎలా? పెళ్లిలో అనుకున్నామని చేశాం. మొదటి కానుక ఆడపిల్ల అయితే మెళ్ళో కాస్త బంగారం పెట్టాలి అన్నారు. సరేనన్నా. బారసాలు కూడా మన స్తోమతకు మించే చేశాం. ఆసుపత్రి ఖర్చులు, డాక్టర్ ఫీజులు, మందులు వగైరా వగైరా ఎంత అయింది? ఇంత డబ్బు ఖర్చు పెట్టిన వాడిని మన వాళ్ళని మెళ్ళంతా బంగారం పెట్టానా? లేక మనుషులు లేక బుద్ధులు కాకపోతే నువ్వు గట్టిగా అరవకండి, అమ్మాయి వింటే బాధ. అమ్మాయి ఇంట్లో ఉందా? చెప్పవే. సరే, ఆ గొలుసు తీసుకెళ్ళి మనవరాలు మెళ్ళ వేయి, అమ్మాయి సంతోషిస్తుంది. అదేదో మీరే వెతురుగా రండి. నేనా? వదిలేవే, నా చేయాల్సిన మంచిది కాదు. మీ చెయ్యి ఎందుకు మంచిది కాదండి, రండి వెతురు కానీ. ఏమన్నా నీ మెడ ఒకసారి చూసుకో. ఏ ముహూర్తాన్ని పెట్టానో అది ఒంటరిగా మిగిలిపోయింది పిచ్చికుండా. డ్రా చేసేవంటగా? అవును, అప్పుడే నీ దాకా వచ్చింది. వచ్చిందిరే, ఏం చేయాలనుకుంటున్నా? ఏముందాయా, వైజాగ్లో అదే కాస్త ఊరికి దూరంగా అయినా సరే ఒక చిన్న స్థలం కొందాం అనుకున్నానయా. కొన్నావా? ఏది ఎక్కడ? మా అబ్బాయి ఉద్యోగం పర్మనెంట్ చేస్తానంటే ఆ 5 లక్షలు చేసావా? తప్పదు తప్పదు. చూడు, అమ్మాయికి పెళ్లి చేసి కాపురాన్ని పంపించడం ఎంత ముఖ్యమో, అబ్బాయిని ఉద్యోగంలోనో వ్యాపారంలోనో స్థిరపరచాలనుకోవడం కూడా అంతే బాధ్యత. మరి 5 లక్షలు పోయినా మా అబ్బాయి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉందాయా. ఒకసారి అటు చూడు. మరి స్థలం సంగతి తర్వాత కొనుక్కుంటాను. ఓకే, చూడు.
రిటైర్ సందర్భంగా నాకు ఎంత ఘనంగా సన్మానం జరిగిందో అది మా ఆవిడికి చెప్పి ఈ దండ దాని మెడలో వేసి ఈ సారవ దాని మీద కడితే కానీ నాకు సంతోషంగా ఉన్నాయా? రిటైర్డ్ అయ్యారు అయితే ఫుల్ హ్యాపీస్ అనమాట. కాకపోతే ఏంటయ్యా, ఇగో మా అబ్బాయి ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, ఎంఫిల్ కూడా చేసేసాడు. పోతే 2-3 సంవత్సరాల్లో డాక్టరేట్ కూడా వస్తుంది, ఒక ఉద్యోగం పర్మనెంట్ అయిపోతుంది. పెళ్లి కూడా చేసేసా ఒక అబ్బాయి. పోతే ఇక మా అమ్మాయి నా స్తోమతకు మించి అయినా మంచి సంబంధం చూసి ఉద్యోగస్తులకి ఇచ్చి పెళ్లి చేశాను. వాళ్ళకి 2 పిల్లలు. పోతే ఇక నేను మా ఆవిడ. నేను రిటైర్డ్ అయిన సందర్భంగా నాకు కనీసం 50 లక్షల దాకా డబ్బులు రావచ్చు. అది కనుక నేను ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే నెలకి 25,000 నుంచి 30,000 దాకా వస్తుంది. పోతే ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ డబ్బులు, పెన్షన్ డబ్బులు ఉండనే ఉన్నాయి. ఇంతగా ఇప్పుడు మేమిద్దరం ఇంకంతకన్నా ఏం కావాలా మాకు? జీవితమే మధురము రాగసుధా భరితము, జీవితమే మధురము. హలో, అడెవరు వస్తున్నారు చూడు. మా అల్లుడు దశమగ్రహం ఇప్పుడు ఎందుకు వస్తున్నాడబ్బా? సినిమాడు వచ్చింది ఎందుకు చెప్తాడుగా. మనం బయట ఉండి చూద్దాం పద. అల్లుడు గారు మీరా? అయ్యో ఏమిటండి ఇది? మీరు మావయ్య గారు కాస్త పెద్ద మనసు చేసుకొని ఈ గండం నుంచి కనుక నన్ను గట్టెక్కించకపోతే నా ఉద్యోగం పోతుంది, నన్ను జైల్లో కూడా పెడతారు. అసలు ఏం జరిగిందో చెప్పండి అల్లుడు గారు. కొట్టినా తిట్టినా పెట్టినా తల్లి లాంటి వారు మీ గాకి ఇంకెవరు చెప్తాను చెప్పండి. అయ్యో అసలు ఏం జరిగిందో చెప్పండి. రోజు ఆఫీస్ అయిపోగానే సాయంత్రం అలా క్లబ్కి వెళ్ళి పేపర్ ఆడుకొని నాకు అలవాటు తెలుసు కదా. ఇలా విశేషం ఏముంది? లైఫ్ అన్నాక ఆ మాత్రం ఎంజాయ్ చేయకపోతే ఎట్లా? ఆ ఎంజాయ్మెంటే నా పంపం వచ్చింది. మీ ఎడంకాయ చెప్పుతో ఒకటైంది. అయ్యో చెప్పులు కాళ్ళకి లేవులేండి. చేయకుండా విషయం ఏమిటో చెప్పండి. మొదట్లో 10 రూపాయలు 20 రూపాయలు స్టేక్ ఆడేవాడినండి. తక్కువ స్టేనే పోయినా వచ్చినా అంత మిగులుతుంది నా బొంద కదా. మన జనవరి 1 నుంచి రోజుకు 1000 రూపాయలు 2000 రావడం బిగించేసిందండి. ఓ మరి స్టే పెంచాల్సింది అల్లుడు గారు. మరి అదే మీ మాత్రం తెలివితేటలు మీ అమ్మాయి లేకపోయా. ఏ వీలవుతుందా? వీలవుతాం అనుకోవడం ఏంటి, ఇంకా దాని మెడలో గొలుసు గాజులు తీసుకెళ్ళి దాని ఫ్రెండ్ లాకర్లో పెట్టించిందండి. అయ్యయ్యో బ్యాడ్ లకేనండి. అంతటితో కథ అయిపోతే ఇంకా లేనిదేమో గారు. ఏం జరిగిందంటే మా ఆఫీసులో డబ్బులు ఎక్కువ 5 లక్షలు నా హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. అవునా? ఈ హ్యాండ్ రైస్ అయితే మళ్ళీ రాదని మొదటి రోజు 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఆడా. ఆహా, మొదటి రోజు 40,000 వచ్చింది అత్తయ్య గారు. అవునా? రెండో రోజు 50,000, ఆహా, మూడో రోజు 1,90,000 వచ్చాయా? పోయినాయి. అంతే అల్లుడు గారు. అదేమిటో గారు వచ్చేటప్పుడు మున్సిపాలిటీ కూడా నీళ్ళలాగా కొద్దిగా వస్తాయి. పోయేటప్పుడు దాని అమ్మ గడుపు కాల వరదలో కొట్టుకుపోతాయి అనుకోండి. అవును, ఆ 1,90,000 కవర్ చేద్దామని ఆఫీస్ డబ్బు తీసుకెళ్ళి ట్రై చేశాను. ఆవిరైపోయినాయండి. ఒక్క వారం రోజుల్లోనే మా ఆఫీస్ క్యాష్ వెరిఫికేషను ఆ డబ్బు కనుక అక్కడ ఉంచకపోతే నా ఉద్యోగం పోతుంది, జైల్లో పెడతారు. ఏ జైల్లో పెడతారో ఏమిటో. ఒకే జైలు రాజమండ్రి సెంట్రల్ జైలే, లేదంటే చర్చలగూడ జైలు, లేకపోతే ఆఫ్టర్ 5 లక్షల కోసం తీహార్ జైల్లో పెడతారే ఏమిటారు కాదు. మీరు ఊరుకోండి అత్తయ్య గారు, అసలే నేను భయపడి చేస్తుంటే ఇంకా మీరు భయపెడతారు. అత్తయ్య గారు మామయ్య గారు చెప్పి కాస్త 5 లక్షలు. 5 లక్షలా? అంత డబ్బంటే మీ మామయ్య గారి దగ్గర అక్కడ ఉంటుంది అల్లుడు గారు. అదేమిటి అత్తయ్య గారు, మామయ్య గారు రిటైర్ అయ్యారు కదా, ఆయన పిఎఫ్ గ్రాట్యుటీ ఇన్సూరెన్స్ డబ్బులు దాదాపు ఒక 50 లక్షలు దాకా వస్తాయి. దాంట్లో ఒక 5 లక్షలు కనుక నాకు ఇప్పించారంటే
వాళ్ళ జీవితంలో పేద జోలికపోతే మీ చెప్పు ఆహా మీ చెప్పు. అయ్యో ఇంక నుంచి చెప్పులు కాళ్ళకు వేసుకునే ఉంటారండి. అదండి సంగతి. విన్నావుగా? చా 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 చా. మా అల్లుడు మరి ఇంత ఎదవనుకోలేదయా. చిచి చిచి చిచి. అరే ఆఫీసు డబ్బు పెట్టి బ్యాగ్ ఆటలు ఏంటాయా? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు చేసే పని అనేది అసలు అన్నం తినేవాడు అతను. చిచి 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 చి. ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడం కంటే బుద్ధి తక్కువ పని మరి ఇంకోటి లేదయా. మరి ఏం చేయాలనుకున్నావు? నా వల్ల కాదు పొమ్మని చెబుతాను. మరి అదే తొందరపాటు అంటే అప్పుడు ఏం జరుగుతుందని నీ అనుమానం. ఏం జరుగుతాయా? అతను ఉద్యోగం పోతుంది, జైల్లో కూడా పెట్టేస్తాను. అతని సంగతి సరే, మీ కూతురు పిల్లల సంగతి నా దగ్గరే ఉంటారు, నాతోనే తింటారు. ఉంటారు తింటారు సరే, ఒక చదువులు పైగా కాన్వెంట్ చదువులు. కాన్వెంట్ చదువులు కాస్ట్లీ అని నాకు కూడా తెలుసు కదయ్యా. మరి ఈ ఎల్లు గురించి మరి అంటే అతను వచ్చి జైలు నుంచి వచ్చిన తర్వాత సంవత్సరాలకు రెండు సార్లు జైలు నుంచి వస్తాడని మీకు అడుగు. కానీ ఇంట్లో నుండి తెచ్చేస్తాడు. మరి అంతా నిన్ను మీరే చూడాలా. వామ్ము అంటే నా జీవితం మొత్తం అతను సంసారాన్ని నేనే భరాయించాలన్నమాట. అమ్మో నా వల్ల కాదు. ఇదిగో అందుకంటే ఓ పని చేయడం బెటర్. ఆ 5 లక్షలు వాడి మొహాన్ని కొట్టి ఇంకా ఎప్పుడు ఎలాంటి బుద్ధి తక్కువ పని చేయొద్దని గట్టిగా బుద్ధి చెబితే సరే. మంచిగా ఏం చేస్తున్నారు మరి? సరే చూడండి, అటు ఎవరు వస్తున్నారు ఒకసారి చూడండి. మా అబ్బాయి వీడెందుకు వస్తున్నాడు అబ్బా? నేను రిటైర్డ్ అయ్యాను కదా, చూసి పలకరించాలని పోదామని వచ్చుంటాడు. ఇక ఈ చాటు మాట వ్యవహారం, చాటు కాబట్టి చుట్టం ఇదంతా నాకు వల్ల కదయ్యా. నేను డైరెక్ట్గా నేను కూడా ఫీల్డ్లోకి ఎంటర్ అవుతాను. నేను ఓకే. అదేంటి సంగతి అత్తయ్య గారు? నన్నెక్కడ జైల్లో పెడతారా అని చెప్పి మీ అమ్మాయి ఒకటే ఏడుపు. దాని ఏడుపు చూసి పిల్లలేడు. వాళ్ళందరూ చూసి నేను కూడా అసలు నాతో పాటు బయలుదేరి వస్తాను అత్తయ్య గారు. కానీ ఎందుకు లేదే గారికి ఒక 50 లక్షలు వస్తాయి కదా, డబ్బులు ఉంచుకొని కూడా ఇవ్వనంత దుర్మార్గులు మామయ్య అని చెప్పి చెప్పిచ్చారు అత్తయ్య గారు. ఏమైంది? కూర్చో ఏమైంది? అత్తయ్య గారి మంచిది తాగండి. ఏమైంది సాగుతుంది? ఏం లేదులేండి, ఏదో కాస్త పైత్యం చేసి. అవునవును, సీతపై ఇచ్చాం. నీళ్లు కాస్త వేడి చేసుకొని తాగితే తగ్గిపోయింది. అత్తయ్య గారు ఇంట్లో నిమ్మకాయ కాస్త తేనె ఉన్నాయా తెమ్మంటారా? అవునే. అది కాదు సావిత్రి, కాస్త బీపీ ఎక్కువైనప్పుడు ఇలా దూడు వస్తుందంటారు. ఒకసారి డాక్టర్ని చూపిద్దాం. నేను వెళ్ళి డాక్టర్ని తెస్తా. వద్దులేండి. సావిత్రి, అవసరమైతే మనం ఆటో వేసుకొని వెళదాం. నేను వెళ్ళి ఆటో తెస్తాను. వద్దండి, అవసరమైతే మనం రేపు వెళదాంలేండి. అత్తయ్య గారు సరే కానీ వీడేడే ఏంటంటే మన అబ్బాయి రవి ఇందాకనే ఆటో దిగాడు. ఏంటి బామ్మడి ద్రవచ్చాడా? అయితే నేను వెళ్ళి తీసుకొస్తా. అల్లుడు గారు కొమ్మ వరకు వచ్చిన వాడు ఇంట్లోకి రాడా? సావిత్రి, నాకు ఒళ్ళు కంపరంగా ఉంది. నేను మోకం పడుకున్నాను. మామయ్య గారు ఏమిటండి కనీసం నన్ను ఆ పలకరించడం? అబ్బాయి అదేం లేదండి, ఆయన వచ్చేసరికి కాస్త నాకు తల తిరిగింది కదా, అందుకని అప్సెట్ అయినట్టున్నాను. నాకేదైనా అయితే మీ మావయ్య గారు అస్సలు భరించలేదు. రవి బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? ఏమండి బావగారు ఇప్పుడు రావటం?
ఒక్కరే వచ్చారా అక్క పిల్లలు కూడా వచ్చారా? లేదయ్యా నేను ఒక్కడే వచ్చాను. నాన్నగారు ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉన్నారా? అవును, నువ్వు వచ్చి చాలా సేపు అయిందంటగా, ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు? అదే నేను ఆటో దిగ్గానే మన పక్కింటి బోడితాల బామ్మగారు కసుక్కు తుమ్మింది. అది జంపు చేసినప్పుడు పాపం. తుమ్మింది అంతటితో ఆగిందా? నా ఎదురుగా వచ్చి వెనక తుమ్ము ముందుకు మంచిదేలేరా, వెళ్ళురా నాయనా వెళ్ళు. మరి నువ్వేం చేశా? ఆచార్య గారికి వెళ్ళి ఒక గ్లాసు మంచివి తాగొస్తున్నా. మా ఎప్పుడు ఎలా ఉన్నా శుభకార్యాలకి శకులు తప్పనిసరిగా పాటించాలని మా మామగారు అంటుంటారు. కార్యక్రమం ఏమిటిరా? నాన్నగారు అలా నుంచండి. రండి నాకు ఏంటిరా? నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదించమంటున్నాడుగా, ఆశీర్వదించండి. చిరంజీవి లే. ఏమిట్రా? నేను అమెరికా వెళ్తున్నాను. పెడుతున్నాను అని కూడా బాగుంది. వెళ్ళొస్తా అన్నా. సరే అలాగే వెళ్ళొస్తా. అమ్మా సంవత్సరానికి $1,00,000 చేసి 5 సంవత్సరాల కాంట్రాక్ట్ అయిపోగానే మరో 5 సంవత్సరాలు పొడిగించే అగ్రిమెంట్. అదేమిట్రా? మరి ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం? ఇది మానేశానండి. అయినా ఎంతకాలం నీ పార్ట్ టైం లెక్చరర్ ఉద్యోగం చేసేది? ఏమిటి ఉద్యోగం పర్మనెంట్ చేస్తానంటే మీ కరెస్పాండెంట్కి 5 లక్షలు ఇచ్చాను కదరా? కానీ ఆయన చనిపోయాడండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కరెస్పాండెంట్. కొన్ని అతన్ని అడగచ్చుగా. ఇక వాళ్ళ నాన్న అడగమన్నాడు. మరి పిత్తలాటకం అంత ఎందుకు? డైరెక్ట్గా ఆయన అడిగితే సరిపోయా. అల్లుడు గారు, అక్కడి దాకా ఇంకా లైన్లు వేయలేదు. అయినా నాన్నగారు అంతకంటే మంచి అవకాశం వస్తున్నప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు? ఎందుక 5 లక్షలు ఇచ్చేదాకా నా ప్రాణం తీసావు కదరా, అందుకో. మీరు ఊరుకోండి. అవునా రవి, కోడల్ని మనవడిని కూడా తీసుకెళ్తున్నావా? లేదమ్మా, ముందుగా నేను వెళ్ళి కాస్త సెటిల్ అయిన తర్వాత డిపెండెంట్ చేసే మీద వాళ్ళు వస్తారు. రవి, అసలు నీకు ఈ అవకాశం ఎవరు ఇచ్చారు? నేను పార్ట్ టైం లెక్చరర్ ఉద్యోగం గారు చేసేది ఎందుకైనా మంచిదని ఖాళీ సమయంలో కొన్ని కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్నాను. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళే నాకు ఈ అవకాశం కల్పించారు. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు మాత్రం ఎదుగు బదులేని గొర్రెతోక ఉద్యోగం సేవ చేస్తావులే. అయ్యా, తెలిసింది. టెన్షన్ ఎందుకురా? నాన్నగారు ఏమంటారని భయపడి ఇచ్చారు. రవి, నువ్వు కోట్లు సంపాదిస్తుంటే సంతోషించే వాళ్ళే కానీ దీనికి టెన్షన్ ఎందుకు, భయం ఎందుకు? ఇక అదండి బావగారు, నాకు ఈ ఆఫర్ ఇచ్చిన వాళ్ళకి 20 లక్షలు ఇవ్వాలి. 20 లక్షలా? అవునమ్మా, వేలలో జీతాలు ఇచ్చేవారే లక్షలు లంచాలు అడుగుతారు. లక్షల్లో జీతాలు ఇచ్చేవారు మాత్రం అడగడం. అడగొచ్చురా, కానీ అంత డబ్బు ఇవ్వడానికి మన దగ్గర ఉండాలి కదా. ఏమిటమ్మా, నాన్నగారు రిటైర్ అయ్యారుగా, 4-5 రోజుల్లో ఆ రిటైర్మెంట్ తాలూకు డబ్బులు అవి వస్తాయి. అందుకే వాళ్ళు కొంచెం టైం అడిగారు. ఈ లోపల అప్లికేషన్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. కరెక్టే అనుకో, కానీ మీ నాన్నగారికి ఒక్క మాట కూడా చెప్పకుండా అన్ని నిర్ణయాలు వాడు తీసుకుని కౌంటర్ సైన్ కోసం వచ్చాడే వాడు. ఏమండి? ఏమండి? ఏం జరిగిందండి? ఏమండి? అమ్మ చెప్పండి. ఇంకెలా ఉందండి? నేను డాక్టర్ తీసుకొస్తాను. ఇప్పుడు ఎలా ఉందండి? బా, ఊరికే కంగారు పడకు. కంగారు అంటే ఏమిట్రా? ఓ పక్కన ఆయన అలా బాధపడుతుంటాను. కాదమ్మా, మొన్న ఇలాగే మా మామగారికి తేడా చేస్తే బోరుడంత డబ్బు ఖర్చు పెట్టి రకరకాల టెస్టులు చేయించాం. చివరికి ఏమీ లేదు, గ్యాస్ వల్ల వచ్చిందని చెప్పాను. అబ్బా, వెధవ డబ్బు పోతే పోయింది. ఆ మాట ఏదో డాక్టర్ నోటి వెంట ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. సరేలే అమ్మా, డాక్టర్ గారి కోసం బావగారు వెళ్ళారుగా. అమ్మా, బావగారు ఎందుకు వచ్చారు? సొంత పని మీద వచ్చారు, ఆఫీస్ పని మీద వచ్చారు? సొంత పని మీదే వచ్చారా? ఆయనకి ఏదో 5 లక్షలు కావాలి. 5 లక్షలా? ఇక్కడ ఎవరన్నా డబ్బులు కుప్పలు పోసి కూర్చున్నారా? ఎందుకట? అది కాదురా, అతను ఏదో ఆఫీసు డబ్బు వాడుకున్నాడట, కట్టకపోతే జైల్లో పెడతారట. నేను పెట్టినవ్వండి, మనకేమిటి? అదేంటి అలా అంటాడు? అతను జైలు పాలైతే బాధపడేది మీ అక్క పిల్లలే కదరా. ఏం సావిత్రి? మీరు అలాంటి సెంటిమెంట్లు పెట్టుకొని నేను అడిగిన డబ్బు ఇబ్బంది పెట్టకండి. అన్ని కమిట్ అయ్యి వచ్చాను. ఇస్తే ఇద్దరికి ఇస్తాం, లేకపోతే ఎవరికి ఇవ్వం. ఆయన నాకు గోలి కట్టండి. నువ్వు తలకెత్తబోయేది లేదు, ఆయన తల కొట్టబోయేది లేదు. మా కొడుకైనా కూతురైనా ఒకటే. సరే, మీ ఇష్టం.
బయటతో కాలక్షేపం చేసేవాడు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు కదా, ఇక ముందు మనవాళ్ళు మనవరాడితో కాలక్షేపం చేయండి. నీకు బీపీ ఉందా? ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మందు పంపిస్తాను. డాక్టర్ గారు, సావిత్రి ఇందాక కళ్ళు తిరిగి పడబోయింది, కాస్త సావిత్రిని కూడా చూడండి. అలాగే రమ్మా. బీపీ లేదమ్మా? ఏంటమ్మా బాధపడిపోతున్నావా? ఎందుకండి బాధ? మీ ఆయన రిటైర్డ్ అయ్యారు. ఆయన ఇంట్లో ఉంటేనే నాకు కాస్త కాలక్షేపంగా ఉంది. అది సరేనమ్మా, రిటైర్డ్ అయ్యారు కదా, మీరు ఇక ఇక్కడే ఉంటారా లేకుంటే కొడుకు కూతురు దగ్గరకో లేకుంటే మనవరాళ్ళ దగ్గరికి వెళ్తారా? లేదండి, ఇంకా ఏం ఆలోచించలేదు. సరే సరే, మీరిద్దరూ ఓసారి జనరల్ చెకప్ చేయించుకోండి. అలాగే. హాస్పిటల్లో రండి. వస్తామా? హలో, ఏంటి జనరల్ చెకప్ చేసుకుంటున్నారా? అవునయ్యా, ఎందుకైనా మంచిదని. కర్మకాలి మీకు ఇద్దరికి పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయని చెప్పారనుకో, ఇక మీ కొడుకు అల్లుడు సంగతి కథ కంచికేగా. ఇంకా చెప్పలేదు కదయ్యా, చెప్పినప్పుడు చూద్దాంలే. అయితే బడ్జెట్ ఓకే చేసామన్నమాట. తప్పదుగా. అయితే ఈ పెన్షనే దిక్కు. చూడు, బడ్జెట్ రివైజ్ చేసుకో. సావిత్రి, చెప్పండి. మనం పని చేస్తే ఎలా ఉంటుందంటావు? ఏమిటది? మన వారు రిటైర్డ్ అయిపోయాను నేను. ఇక్కడ మాత్రం మనకి ఏం కాలక్షేపం ఉంది చెప్పు? పని కూడా ఏం లేదు. ఒక పని చేస్తే మనం వైజాగ్ అబ్బాయి గారింటికి వెళ్దామా? సొంత ఇల్లు కూడా పెద్దదే, వాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. కాస్త టీవీ ఎదు ఉంటుంది, నీకు నాకు కాలక్షేపం కూడా ఉంటుంది. ఏమిటా? మీ ఐడియా చాలా బాగుందండి. ఏంటమ్మా అది? ఏమి లేదు, మీ నాన్నగారు చూస్తే రిటైర్ అయిపోయారు. ఇక్కడ మాట పెద్దగా ఇంకా పనులేమీ లేవు. మేము కూడా వచ్చి వైజాగ్లో మీ ఇంట్లో ఉందాం అనుకుంటున్నాం. ఐడియా బాగానే ఉంది, అని మీకు ఈ ఆలోచన ఉండడం నాకు కాస్త ముందుగా చెబితే బాగుంది. ఇప్పుడు మాత్రం ఏమైందిరా? మాకు ఇక్కడ పనులన్నీ పూర్తి చేసుకొని నాకు ఫంక్షన్ డబ్బులు వచ్చేటప్పుడు కనీసం 4 నెలలన్నా పడుతుంది. ఆ తర్వాత మాటే అనుకోండి. కానీ మా మామగారు ఈ మధ్య రిటైర్ అయ్యారు. ఆ పల్లెటూరులో తాను ఎందుకు, నేను కూడా మీ దగ్గరే ఉండి మీ పిల్లవాడు చదువు సంగతి అంతా నేనే చూసుకుంటాను అంటున్నాడు. మా మీ కోడ చాలా తెలివిగా ఉంది. ఆహా, ఏమిటో? 20,000 నెలకి 10,000 ఇచ్చి అలాగే ఉండొచ్చు. ఒక్క మనిషికి నెలకు 10,000? మా బామ్మది కూడా ఒకడు ఉన్నాడు కదండి, వాడికి ఆ చదువు అవ్వలేదు. వైజాగ్లోనే వాడి చేత ఒక చిన్న వ్యాపారం పెట్టించాలని ఈయన ఆలోచన. అమ్మా, నీకు ఈ సంగతి తెలుసా? ఏమిటో? మా మామగారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోటి మన ఫ్లాట్కి ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కూడా మీకు వాళ్ళే కట్టించింది. ఏంట్రా ఈ మధ్య ₹1,00,000 తీసుకెళ్ళావు, అది లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కాదా? మీకంతా కన్ఫ్యూజ్ అయినా గారు. మొదటి ఇన్స్టాల్మెంట్ కట్టిన డబ్బు 1,00,000 కట్టామా, రెండవది మీరు ఇచ్చారు, ఇకపోతే మూడవది ఫైనల్ది మా మామగారే కట్టారు. అంటే మనం ఒకటి, వాడు 2 కట్టారన్నమాట. ఒరే రవి, నేను నిన్ను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్తావా? ఇదమ్మా, చైనా ఇది మా మామగారు. నీ పెళ్లిలో నీ మెడ బోసుగా ఉందని ఈ చేతులతో మీ నాన్నగారు మెళ్ళ నుంచి తీసి నీ మెళ్ళ వేశాను. కొట్టి చెప్పాలా? కొట్టడంగా నిన్ను నిలువున చీరేసినట్టు. సావిత్రి, లేకపోతే వాడు చిన్నపిల్లాడు కాదే ఇలా కొట్టి చెప్పడానికి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, వాడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మా మామగారు అది చేశారు, ఇది చేశారు, మా మామగారు అలా చెప్పారు, ఇలా చెప్పారు అంటున్నాడు తప్ప 25 సంవత్సరాలు మా ఇంట్లో పెరిగిందంట. గాలికి పెరిగినట్టు మాట్లాడుతున్నాడండి వాడు. గాలికి
వైజాగ్లో కొడుక్కి సొంత ఇల్లుంది, వెళ్ళొద్దాము అనుకున్నాం. కానీ వీడు వీడు అలా మాట్లాడుతున్నాడో తెలుసా? వాడు డైరెక్ట్గా చెప్తున్నది, తిన్న పూటకి ఉన్న పూటకి పూట కూల వాళ్ళకు కట్టినట్టుగా డబ్బు కట్టబడుతున్నాడండి. నేనేదో క్యాజువల్ మీటింగ్ గురించి సీరియస్గా తీసుకుంటాను అనుకోలేదు. పోలేరా ఆ సంగతి వదిలి వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. మరి నేను అడిగిన డబ్బుల సంగతి ఇస్తావులే, ఇప్పుడేగా చెప్పావు. వెంటనే తెచ్చివ్వడానికి 1 2 కాదు, 20 లక్షలు ఇస్తే మమ్మల్ని ఊపిరి పీల్చుకొని మనం కూడా లోపలికి వెళ్దాం. దేవుడా, భగవంతుడా, కాపాడయ్యా, భగవంతుడా, రక్షించయ్యా. బావగారు దేవుడా, హే కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. పాపా, ఏంటయ్య రవి, ఏమిటి గోళ? ఏమిటండి ఈ పూజలు ప్రార్థనలో? పూజలన్నీ నా కోసం కాదయ్యా, ఆ, జనరల్ చెకప్ కోసం అత్త మామయ్య హాస్పిటల్కి వెళ్ళారు కదా, ఆ. వాళ్ళ ఆరోగ్యం కోసం. సరే కానీ రవి, నువ్వు అమెరికా వెళ్ళడం అంత అవసరం ఉంటుందా? నా 2 కాలేజీల్లో చేస్తావు, నెలకి 40,000 అవుతుంది, సొంత ప్లాటు ఉంది. నువ్వు ఎంత దర్జాగా ఖర్చు పెట్టుకున్నా 20,000 ఖర్చు, మిగిలిన 20,000 బ్యాంకులు వేసుకుంటే అమెరికాలో సంపాదించేది ఇది మొత్తం ఒకటే కదంటయ్యా. అయ్యో బావగారు, గట్టిగా అరవకండి. ట్యూటోరియల్ కాలేజీలో చేసే సంగతి మా అమ్మ నాన్నకి తెలియదు. అయినా ఇక్కడ 10 సంవత్సరాలు సంపాదించేది అక్కడ 3 ఏళ్ళు వస్తుంటే చేదో చెప్పండి. మరి 4 ఏళ్ళ సంపాదన అంటే ఏం చేశా? ఈ 20 లక్షల కోసం మీ నాన్న దగ్గరికి వచ్చావు. ఓ అదే, మా మామగారు ఉన్నారే చాలా తెలివిగలవారు. మొన్న ఈ మధ్య నా చేత వైజాగ్లో 5 ఎకరాలు కొనిపించారు. 5-6 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ఎకరాల లెక్కన కొన్నది గజాల లెక్కన అమ్ముకోవచ్చు. అనుకోకుండా నాకు ఈ అమెరికా ఛాన్స్ వస్తే మా నాన్నగారు రిటైర్మెంట్ డబ్బుల సంగతి గుర్తు చేసింది కూడా మా మామగారే. ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కదండి, పైగా మా పిల్లవాడి సంగతి ఆయనే చూసుకుంటున్నాడు. మామగారు, ఇప్పుడు మా అబ్బాయి అన్నింటి ఫస్ట్ అండి. కూడదు కానీ మా అమ్మ నాన్న నాకు ఎక్స్ట్రా లగేజ్ అండి. మా అమ్మక నా పెళ్ళంతో పాటు, మా మామక మా నాన్నతో పాటు, వీళ్ళని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని నా ఇల్లంతా కొల్లేరు చేసుకుంటారా, నరకం చేసుకుంటారా చెప్పండి బాబు గారు. మరి ముసలి తల్లిదండ్రుల్ని అలా గాలికి వదిలేయటం చూసేవాడు కదా బాగుంది. అందుకని నా లైఫ్ అంతా పాడు చేసుకోమంటారా? చూడండి బాబు గారు, ఇప్పుడు మా నాన్నగారి దగ్గర ఉన్న 50 లక్షల్లో నాకు 20, మీకు 5 పోతే మిగిలింది 25 లక్షలు. ఈ 25 లక్షల్లో మంచి డెవలప్ ఏరియా చూసుకొని సిటీకి కాస్త దూరంగా అయినా సరే వీళ్ళ చేత ఓ మంచి పాటు కొనిపించాము అనుకోండి, వీళ్ళ తదనంతరం అది మనం అమ్ముకునే సమయానికి ఓ 50 లక్షలన్నా వస్తుందండి. ఎవడై బాగారు, దాన్ని మనిద్దరం శీర్షం పంచుకోవచ్చులేండి. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. పేలిన ఒంటి మీద కాసిన వేడి వేడి నీళ్ళు పోసినంత సమ్మగా ఉంది కదయ్యా. సరే సరే, ఆ సంగతి సరే కానీ మరి మీ సంగతి ఏమిటి? మీరా మా రిజిస్టర్ ఆఫీస్లో మంచి ఉద్యోగం, చాచకుండానే రోజుకి 2-3 వేల రూపాయలు తగ్గుతాయి. ఇంకా అండర్ వెరిఫికేషన్ కేసులు అంటారా, రోజుకి
ఓకే, ఒక 2-3 తగిలి అనుకోండి, మీ పంట పండినట్లే బాగా. ఖర్చులు ఎక్కువ బాగుంటే పైగా పిల్లలయ్యా కాన్వెంట్ చదువులు, ఇంట్లో ఒక వైట్ ఎలిఫెంట్. వెయిట్ ఎలిఫెంట్ ఎవరు బాబు? ఇంకెవరు మా నాన్న. లోకంలో ఉన్న రోగాలన్నీ ఆయనకే ఉంటాయి. నెలకు 10,000 ఖర్చు. ఏ రోగాలు లేని వాళ్ళు గబక్కన గుండెకి గుడుక్కుని చేస్తుంటే అన్ని రోగాలు ఉన్నవాడు కనీసం సచ్చే సూచనలు చూచాయిగా కూడా కనపట్లేదు. మరి బాగా అది ఆ రోజు తల కాస్త టిమ్గా ఉంది. రవి, అమ్మా ఇచ్చారా? డాక్టర్ గారు ఏమన్నారు? అవునా? సరే కానీ రవి, నీకు నెలకి 50,000 దాకా జీతం వస్తుందటగా. 2 కాలేజీలో ట్యూషన్లు కూడా చెప్తున్నావట. మరి అంత డబ్బు వచ్చేటప్పుడు ఇంకా అమెరికా వెళ్ళటం దేనికిరా? ఇవన్నీ మీకు బావగారు చెప్పారా? పొద్దున మీరు హాస్పిటల్ వెళ్ళేటప్పుడు గుసగుసలు ఆడుకుంటుంటే నేను అప్పుడే అనుకున్నాను. అయినా ఆయన సంగతి తెలుసా మీకు? ఈ మధ్య ఆయన 5 ఎకరాలు లీజుకు తీసుకొని రొయ్యలు సేల్ వేశారు. అందులో 5 లక్షలు లాభం వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఆ పెట్టుబడి పెట్టి మరో 10 ఎకరాలు తీసుకొని రొయ్యలు సేల్ అయిపోతారు. ఈ లోపు ఆ డబ్బులు పోయినాయి అని ప్యాకెట్లో మీరు అడిగితే ఇస్తారు కదా అని ఏపీ మొహం తీసుకొని ఇక్కడికి వచ్చాడు. అంటే రవి, ఇప్పుడు మీ బావగారికి మనం డబ్బులు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు అంట. తేరగా వస్తుందిగా తీసుకుపోదామని వచ్చాడు. సర్లే, ఈ విషయం అంతటితో వదిలి వెళ్ళి మీ బావగారితో అనుకో. బజారు పెడితే మన పరువే పోతుంది. బజారు మనుషులకి మనకి తేడా ఉండదు. విశ్వనాథం, నువ్వు సాయం చేసినా చేయకపోయినా నీ కొడుకు ఎలుటికి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా. నీ గుండెల మీద కుంపటి దించినట్టుగా ఉంది కదా. లేదు, గుండె సైకిల్ పళ్ళ చక్రంలో ఇరుక్కున్న పచ్చలాగా ఉంది. పిచ్చి పిచ్చిగా వాళ్ళకి నేను సాయం చేయాలనుకున్నానే. తెలిసి వాళ్ళు నన్ను ఇలా మోసం చేయడం భావిగా ఉందని చెప్పు. Take it easy. తల పడిపోతుందండి, భరించలేకపోతున్నాను. మామయ్య అత్తయ్య గారికి ఏమైందండి? డాక్టర్ ఏమన్నారండి? బ్రెయిన్ ట్యూమర్ అన్నారు. ట్యూమరా? ఎంత తొందరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిదన్నారు. ఆపరేషన్కి 5 లక్షల దాకా ఖర్చు అవుతుందట. నా దగ్గర డబ్బులు సరిపోవు. మా ఇన్సూరెన్స్ డబ్బులు రావడానికి కనీసం 1 నెల రోజులైనా పడుతుంది. ఏం చేయాలో ఏమిటో అర్థం కావటం లేదు. అల్లుడు గారు, ఎలాగైనా మీరు పెద్ద మనసు చేసుకొని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఒక్క 5 లక్షలు అప్పుగా ఇప్పించండి. నా ఇన్సూరెన్స్ డబ్బులు రాగానే వడ్డీతో సహా కట్టేద్దాం. మామయ్య గారు సచిన్ టెండూల్కర్ లెవెల్లో షాట్ కొట్టారు. బాల్ పట్టుకుందామని నేను బాల్తో సహా ఎగిరి బౌండరీ లైన్ అవతల పడ్డాను. అల్లుడు గారు, కాస్త పెద్ద మనసు చేసుకొని ఈ విషయాన్ని సీరియస్గా ఆలోచించండి. సీరియస్సే. నాకున్న సోర్స్ ఈ ఇల్లు ఒకటి. దాన్ని అమ్మటానికి కాదు కదా, కనీసం తాకట్టు పెట్టడానికి కూడా ఒప్పుకున్నా. ఇకపోతే నేను 5 లక్షలు చూసుకోవాలి, జైలుకి వెళ్లకుండా ఉండాలి, ఉద్యోగం పోకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఎందుకు తెలుసండి?
మా అమ్మాయి పిల్లల కోసం. కాకపోతే నేను ఒక పని చేయగలను. అత్తయ్య గారి ఆరోగ్యం కోసం దేవుణ్ణి ప్రార్థించగలను. ఒక అరగంటలో ట్రై ఉందండి, వెళ్ళొస్తాను. అల్లుడు గారు ఒరే రవి స్టోర్ చెప్పిందిరా. వివరంగా చెప్పండి. వివరంగా చెప్పమ్మా. అర్జెంటుగా బైపాస్ సర్జరీ చేయాలి. 3 క్లిప్స్ వేయాల్సి వస్తుంది అన్నారు. సుమారు ఒక 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. నా దగ్గర ఒక 3 లక్షలు ఉన్నాయి. ఒరే రవి, మిగిలిన 2 లక్షలు చేస్తే నాన్నగారికి ఆపరేషన్ చేయగలరా? నా వల్ల కాదు. నేను అసలే నా అమెరికా ప్రయాణం గురించి 20 లక్షలు తీసుకోవాలి. ఒరే రవి, మీ నాన్నగారికి అలా ఉంటే అమెరికా ప్రయాణం అవుతుందా? చూడమ్మా, 3 వంతులు జీవితం గడిచిన వాడు మీరు. ముందు నువ్వు వాడిని నేను కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈ రోజుల్లో హార్ట్ ఆపరేషన్ గురించి అంతగా భయపడాల్సిన పనే లేదు. అది మీకు అంత అవసరమైతే అబ్బాయికి ఫోన్ చేయండి, వచ్చి కాస్త మీకు తోడుగా ఉంటాడు. నేను ఈ బస్సు ట్రైన్ కొట్టుకొని వైజాగ్ వెళ్తాను. వస్తానమ్మా. అత్తయ్య గారు, మామయ్య గారు, నేను వెళ్ళొస్తాను. అమ్మా, నేను కూడా వెళ్ళొస్తాను. నాన్న వెళ్ళొస్తాను. బాబు, ఈ పరిస్థితిలో మమ్మల్ని ఇలా వదిలిపెట్టి వెళ్ళడం మీకేమన్నా భావంగా ఉందో చెప్పండి. ఉండి ఏం ప్రయోజనం లేనప్పుడు ఉండి ఇక్కడ మీకు బరువు అవడం తప్ప మేము చేయగలిగేదే ఉంది. అయినా ఒక చిన్న మాట రవి, నువ్వు కూడా వినాలి. అత్తయ్య గారికి ఆ బ్రెయిన్ ట్యూమర్. బ్రెయిన్ ఆపరేషన్ చేసేంత టెక్నాలజీ మన ఇండియాలో ఇంకంత డెవలప్ కాదు. ఏమంటావు రవి? ఎస్, యు ఆర్ రైట్, కరెక్ట్. యు ఆర్ 100% కరెక్ట్. అనవసరమైన రిస్క్, పైగా గోల్డ్ అంత డబ్బు ఖర్చు. టెంపరీ రిలీఫ్ కోసం ఇప్పుడు రకరకాల మందులు చాలా వచ్చాయనుకోండి. ఆ మందులతోటి ఎంత బాధపడ్డ 5-6 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. అది కాదురా, చూస్తూ చూస్తూ బాధపడుతుంటే చేతులు ముడుచుకొని కూర్చోలేం కదరా. అలాగని చూస్తూ చంపుకోమంటారా బాబా నాన్నగారు? అమ్మా, నాన్నగారి ఆరోగ్యం గురించి నాకు భయపడాల్సిన పని. దేవుడి దయ వల్ల అంతా సక్రంగానే జరుగుతుంది. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే పోనీలేరా, బ్రతికుండగా ఏమి చేయకపోయినా చనిపోయిన తర్వాత మాత్రం ఘనంగా జరిపిస్తానంట. సావిత్రి, ఏమిటి ఇది? నాతో చెప్పి ఏమిటి నీ మస? ఏమీ లేదండి. శ్రీకృష్ణుడు చెప్పిన గీత అర్జునుడికి అర్థమైందో లేదో తెలియదు, కానీ మన అబ్బాయి చెప్తూ ఉంటే గుడ్లు అప్పగించి చెవులు రిక్కించుకుని మరే వినాలనిపిస్తుందండి. వినాలనిపిస్తుంది. సావిత్రి, ఊరుకో. సావిత్రి, మన చేతిలో డబ్బున్నప్పుడు 20 లక్షలు అబ్బాయికి ఇచ్చి అమెరికా పంపించాలనుకున్నాం. అల్లుడి గారికి 5 లక్షలు ఇచ్చి అమ్మాయి కాపురాన్ని నిలబెట్టాలనుకున్నాం. కానీ మన కర్మగాలి మనకింత పెద్ద పెద్ద తప్పులు చేస్తే వాళ్ళకి ఏమీ పట్టనట్టు మీ చావు మీరే చావండి అని మనల్ని ఇలా వదిలివాడు వెళ్ళిపోతుంటే నాకేమనిపిస్తుందో తెలుసా సావిత్రి? మనం బ్రతికుండగానే మనల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకలకు కథలకు వేస్తున్నట్టుగా ఉంది. సావిత్రి, చూడండి బాబు,
నా జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు అప్పనంగా దోచుకుపోవడానికి మీరిద్దరూ వచ్చారే. అరే రే 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 రే. ఈ సమయంలో 1,00,000 1,50,000 కూడా మాకు సాయం చేయడానికి మీకు మనసు అంగీకరించినప్పుడు మా డబ్బు తీసుకెళ్లే హక్కు మీకెవరిచ్చారయ్యా? అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. వైట్ ఎలిఫెంట్ అను ఎగస్ట్రా లగేజ్ ఏనో అనిపించుకోవటం నాకు ఇష్టం లేక ఇక నుంచి మా బ్రతుకులు మేమే బ్రతక తలుచుకున్నాం. సావిత్రి ఏమన్నావే? కొడుకైనా కూతురైనా ఒకటేని కదూ? కరెక్ట్, యు ఆర్ 100% కరెక్ట్. ఎవరైతేనేమే మనల్ని పీక్కు తిట్టడానికి. అయ్యో మీరెంత పిచ్చివాళ్ళండి. అల్లుడు గారు డబ్బుల కోసం వచ్చిన విషయం అమ్మాయికి తెలియదనా? అసలు పంపించిందే మీ కూతురండి. సావిత్రి, పెళ్లి కాక ముందు అది విశ్వనాథం గారి కూతురు. పెళ్ళైన తర్వాత సదానందం గారి భార్య. సావిత్రి, కాలం ఎంత తొందరగా మారిపోయిందే. ఆ కాలంతో పాటు మనం కూడా మారలేకపోవటం అది మన తప్పు. చూడాయన రవి, నా జీవితంలో సగానికి పైగా ఇన్సూరెన్స్ కట్టేవాడిని. ఎందుకో తెలుసా? ఒకవేళ అర్ధాంతరంగా నేను పోతే మీరేమైపోతారో అని భయంరా. నేను సైకిల్ మీద తిరుగుతూనే మిమ్మల్ని రిక్షాలో కూర్చోబెట్టి స్కూల్కి పంపించేవాడిని. ఎందుకు? తోటి పిల్లల్లో మీరు చులకన కాకూడదు అన్న భావం. అనుభవించడానికి వయసు ఉన్నప్పుడు చాలని జీతం, అనుభవించడానికి చేతి నిండా డబ్బులున్నప్పుడు చాలని జీవితం. ఇదే మన మధ్యతరగతి వారి బ్రతుకులు. సావిత్రి, అల్లుడు గారు, పండక్కో పబ్బానికో అమ్మాయి పిల్లలు మీరు వచ్చి 4 రోజులు ఇక్కడ మాతో గడిపెడితే మాకు కాలక్షేపంగా ఉంటుంది, మనసు కాస్త శాంతిగా ఉంటుంది. అంటే నన్ను వీడి రమ్మలేదు. అయ్యా, సగం టెన్షన్ నువ్వు సాల్వ్ అయ్యింది. అలా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఏమిటి గారు, బావగారి ప్రాబ్లం లేకపోతే నాకు 20 లక్షలు ఇవ్వడానికి మీకు ఏ ఇబ్బంది ఉంటుంది? ఎందుకు ఇవ్వాలరా? ఎందుకు ఇవ్వాలి నీకు? నిన్ను కన్న నేరానికి నువ్వు ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివించాను. ఈ ఉద్యోగానికి పర్మినెంట్ చేస్తానంటే 5 లక్షలు లంచంగా కూడా ఇచ్చాను. కట్టం లేకుండా నువ్వు కోరుకున్న పిల్లని ఆగో. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు. ఆ 1,00,000 రూపాయలు కూడా నీ చేతుల్లోనే పోసాం కదా. మా సొంత ఖర్చులతోనే చేశాం కదా. నీ పెళ్లి నా కష్టార్జితతో దర్జాగా చేశాను రా. స్తోమత ఉన్నా లేకపోయినా ఆడపిల్ల కంటే అబ్బాయి పెళ్లి ఎంతో ఘనంగా చేశాడని అందరి చేత అనిపించుకున్నా. ఎందుకో తెలుసా? తండ్రి తన ప్రేమను కొడుకు పెళ్లిలో చూస్తాడు. మరి కొడుకు తండ్రి చావులో చూస్తాడు. సావిత్రి, అది మనం ఎటు చూడలేం కదే. నాన్నగారు,
నేను అమెరికా వెళ్ళి కోట్లు కోట్లు సంపాదిస్తే అది అందరం కలిసి వద్దురా. వద్దు. నేను నీ మీద పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయటం లేదురా. అది నా బాధ్యత అనుకొని అన్ని చేశాను. అది కాదమ్మా. చూడు రవి, మేము పెద్దవాళ్ళం, వయసు కూడా మీద పడుతుంది, ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. ఇంకా ఇంకా ఈ మానసిక క్షోభ మేము అనుభవించలేమురా. ఇంతకాలం నీ కోసం బ్రతికాం, ఇక్కడ నుంచైనా మా కోసం మమ్మల్ని బ్రతకనివ్వండిరా. నన్ను పరాయవాడు చేసినట్టు మాట్లాడతానండి. రేపు మంచికైనా చెడుకైనా నేనే కదా. అంటే మేము చచ్చిన తర్వాత తల కొరువు పెట్టాల్సింది నేనే కదా అని నువ్వు అంటావు. ఏయ్, వద్దురా, వద్దు. బ్రతికున్నంత కాలం వీళ్ళు ఎప్పుడు పోతారా అని అనుకుని చచ్చిన తర్వాత అమ్మయ్య పొయ్యారనుకొని ఆనందపడే మీలాంటి వాడి చేత తల కొరువు పెట్టించుకునేదానికంటే, అయ్యో పెద్దానికి పోయాడట అని జాలి పడి వచ్చి ఏ మున్సిపాలిటీ వాళ్ళైనా సరే మా తల కొరువు పెడితే మా ఆత్మలు క్షోభించవరా, సంతోషిస్తాయి, సంతోషిస్తాయి. సావిత్రి, కోసమే కదండి మీరు ఇంతకాలం కష్టపడ్డారు. సావిత్రి, నువ్వు రిటైర్డ్. రేపు నేను ఆఫీస్కి వెళ్ళి పని చేస్తాను అంటే వాళ్ళు ఏమంటారు? రూల్స్ ఒప్పుకోవు అంటారు. నేను సర్వీసులో ఉన్నంతకాలం వీళ్ళకి ఏం కావాలంటే అన్నీ చేసి పెట్టారు. కానీ ఇప్పుడు మీరు కోరడానికి రూల్స్ ఒప్పుకోవండి. చూడండి బాబు, మా తదనంతరం ఏదైనా ఆస్తిలో మిగిలింటే ఇద్దరు చేస్తారని తీసుకుంటాం, అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడే ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకో. నిజానికి మాకు ఎలాంటి జబ్బులు లేవు. ఒకవేళ ఏదైనా జబ్బులు వస్తే మా పరిస్థితి ఏమిటా అని ఆలోచించారు. ఎంత గొప్పగా టీకా తాత్పర్యాలతో సహా అర్థమయ్యేటట్టుగా చెప్పారుగా. సావిత్రి, మనం విజయవాడలో ఉన్నప్పుడు మన చేతి నిండా డబ్బులు ఉన్నాయి. అప్పుడు నీకేమనిపించింది? మన వాడికి 3 చక్రాల సైకిల్, అమ్మాయికి బర్మ బొమ్మ కొనాలనుకునేదానండి. ఇంకా డబ్బులు మిగిలి ఉంటే మీకు మంచి బట్టలు, నాకు చీర కొనుక్కోవాలనుకునేదాన్ని. ఇంకా ఉంటే దాచుకోవాలి అనుకునేదాన్ని. అంతేకాని మీ అమ్మకు కానీ నాన్నకు కానీ ఏమైనా కొనాలనిపించిందంటే? నిజానికి నాకు కూడా అలా ఎప్పుడు అనిపించలేదు. వాళ్ళకేదో అవసరం అంటేను నోరు తెరిచి అడిగితేనే తప్ప మా అమ్మ నాన్న సంగతి నాకు కూడా జ్ఞాపకం రాలేదు. అంతేనే, నిన్న మనం, ఇవాళ వీళ్ళు, రేపు వీళ్ళ పిల్లల పిల్లలు పిల్లలు. అరుణ్ గారు, ఆవేశంలో ఏదైనా మిమ్మల్ని నోరు దారితే? లేదండి, భవిష్యత్తు కోసం మంచి టానిక్ ఇచ్చాను. అత్తయ్య గారు వెళ్ళొస్తారు. అరుణ్ గారు, అప్పుడప్పుడు అమ్మాయి పిల్లని తీసుకొని వస్తూ ఉన్నాను.
ఈసారి మీరు వచ్చేటప్పుడు మా మనవాడికి తప్పకుండా తీసుకెళ్ళరా. వస్తాను వస్తాను. కంగ్రాచులేషన్స్, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటా ఇది నువ్వు వెళ్ళవా? చూడు పేటు, పెట్టు కాదు పెట్టు కాదు, నేను నీ మనసులో ఉన్న ఆలోచనని ఆలోచన సరిగా చెప్పు. ఆలోచనని నీ మనసులో ఉన్న ఆలోచనని అదే ఆలోచన అంటే ఆ విషయాలు సరిగా చెప్పు. రూల్స్ ఒప్పుకోండి. ఆహా, నిజమే, రూల్స్ ఒప్పుకో. పెట్టు, ఇంతకాలం మా తలరాతను నువ్వు రాశావు, ఇక నుంచి మా తలరాతను మేమే రాసుకోదలుచుకున్నాం. ఇదో చాలా కాలం తర్వాత మా ఆవిడ మొహంలో ఇక్కడ ఉట్టి కొడుతుందయ్యా. మేము కాసేపు సరదాగా మాట్లాడుకుంటాం. వెళ్ళు బాబు. ఓకే. వెళ్ళు. సాత్రి సాత్రి, ఏంటదా ఈ మొహంలో పెళ్లి కడ ఉట్టి కొడుతుంది. పెళ్లి కళ లేదు, ఏమీ లేదు. ఊరుకోండి. అది కాదు అది కాదు మాట. పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి రూల్స్ ఒప్పుకోవు. అవును, రూల్స్ ఒప్పుకోరు.